మొదటి కొరింథీ పత్రిక 2:13-14. మనుషుని జ్ఞానము మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను మాటలను వీటితో కూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవ చిత్తమే వివేచించుటకు అతడుకు వాటిని గ్రహించజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అంగీకరిస్తాడు. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే రెండు ఉన్నది. సంఘంలో కూడా ఇద్దరు ఉన్నారు. ఆత్మ సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు. సంఘంలో కూడా రెండు గుంపులు ఉన్నాయి. బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. సంఘంలో కూడా రెండు భావాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండు భావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సాతాను చేత నాటబడే గురుగులు ఉన్నారు, దేవుని చేత నాటబడే గోధుమలు ఉన్నారు. ఇవి చాటతో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిని అంతా జల్లించి వాటిని అన్నిటిని తీసి కాల్చేస్తాడు. వాటిని కాల్చేస్తాడు, గోధుమలు ఆయన కాల్చాడు. కాబట్టి మనం జాగ్రత్త. ప్రకృతి సంబంధమైన మనుషులం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులమైతే నరకానికి, ఆత్మ సంబంధమైన మనుషులమైతే పరలోకానికి. అందుకు పౌలు మనల్ని ఏమి హెచ్చరిస్తాడో ఇప్పుడు చూద్దాం. ఏమని హెచ్చరిస్తాడో చూడండి. ఎఫెసీ 4:30 చూడండి. ఎఫెసీ 4:30లో ఇప్పుడు మనల్ని ఒక మాటతో హెచ్చరిస్తాడు పౌలు. తీశారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినమునకు ఆయన యందు మీరు ముద్రింపబడ్డారు. విమోచన దినము వరకు దేవుని యందు పోయేదాకా ముద్రించబడి ఉన్నాం. ఆత్మను పోగొట్టుకున్నట్టయితే మన చేత కాదు. ఆత్మను పోగొట్టుకుంటే మన చేత కాదు. దుఃఖపరిస్తే మన చేత కాదు. మళ్ళీ ఆత్మ ఉంది, చెప్తా ఉంది నువ్వు చేసే మంచిది కాదు అని. అది దుఃఖపడుతూ ఉంటే మనకు ఆనందం. కానీ దుఃఖపడి అది ఏం చేస్తుంది? నేను నరకం లేస్తుంది. ఆఖరికి అది ఆరిపోద్ది. 1వ దశలోనికి 5:19 చూస్తారా? కొంచెమే చిన్న మాట. 1వ దశలోనిక 5:19 చిన్నది. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుండా చేసుకోండి. వచ్చేసాం. జాగ్రత్త. ఆత్మ ఆరిపోతే మీకు జీవితమే లేదు. తర్వాత అందుకోసమే ఇంకా ఏం చెప్తానంటే 2 తిమోతి 1:6-7లో ఈ హేతువు చేత నా ఇష్ట నిక్షేపణములో నీకు కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వరిల్ల చేయవాలను నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్ర నిగ్రహము కలిగిన ఆత్మ ఇస్తున్నాడు. శక్తి కలిగిన ఆత్మ ఇస్తాడు. మనకు జయించగలిగిన ఆత్మనిస్తాడు. ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలిగిన ఆత్మనిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఏం చేస్తాడు అంటే మనకి ఇంకా ఏమి ఇస్తాడు అంటే పిరికి ఆత్మను కూడా ఇయ్యాడు. బలమైన ఆత్మనిస్తాడు. నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వరిల్ల చేయి. నాలో ఉన్న కృపావరాన్ని దాచిపెట్టకూడదు. నేను దాచిపెట్టుకోలేదు. ఈరోజు నేను 2 చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నానంటే మిగతా చేయలే. నేను హాస్టల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేదు. నేను ఏమంత పతివ్రతను కాదు. హాస్టల్ ఇస్తే గోంగూర తింటా, రెండవది బియ్యం తింటా, వాళ్ళని కూడా తినగలుగుతా. నాకు అవసరం లేదు. నా మీద ఒక రిజిస్టర్ లేదు ఫండ్స్ ఇస్తానంటే. ఎందుకంటే అది నేను చేయలేను. నా దగ్గర ఉండేవి 2. ఒకటి నేను చిన్నప్పటి నుంచి రచయితను, సాహిత్యపరుణ్ణి. అప్పటి నుంచే రాస్తున్నా చిన్నప్పటి నుంచి. ఈరోజు కొత్తగా రాయటం కాదు. నేను నా చిన్నతనంలోనే రాశా. నేను 10th క్లాస్ చదువుతా 9th ఆఖరిలోనే రాశా. మా కండలు పిండిన రక్తం మీ పెళ్ళికి చిలికిన అత్తరు, మీ పెళ్ళికి చిలికిన అత్తరు, మా కళ్ళేమో కన్నీరు, మీ కళ్ళేమో అన్నారు అని సత్యం కమ్యూనిస్ట్ పాటలు రాశా చిన్న వయసులోనే. అది దేవుడిచ్చింది, వాక్యం దేవుడిచ్చింది. ఆ రెండింటినే నేను వాడుకుంటున్నాను. టీవీలలో పెడుతున్నాడంటే అతడు మరణించినాక మాట్లాడుతున్నాడని దాంట్లో పెడుతున్నారు. నేను పుస్తకాలు రాస్తున్నానంటే మరణించినాక మాట్లాడాలని కొన్ని దినాలు. ఇప్పుడే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి పోయినా చెప్తున్నారు. హైదరాబాద్ పోయినా రేపు పోతున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, మీ బుక్స్ వాడుతున్నాం సార్ మేమని. కీర్తనలు బైబిల్ స్టడీగా వాడుతున్నాం.
మిగతా 2 కూడా తొందరగా రాయండి అని ప్రేరేపిస్తున్నారు అనేక మంది నన్ను. బట్ వాడుకోవాలని. సెమినర్‌లో కూడా ప్రేరేపించారు ఏసీటీసీలో కూడా. ప్రభుదాస్ పుస్తకాలు మీరు పెట్టుకోండి. అవి చాలా మేలైనయి అని. కాబట్టి మనకిచ్చిన వరాలను ఎవడి కోసమో మనం అమ్ముకోకూడదయి. తప్పు. దేవుడిచ్చిన వరాలు. ఎవరి కోసమో చర్చిలో దేవుని వరాలు వాడుకోవటం లేదు మీరు దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. మీకు ఒక్కొక్క వరాలు ఇచ్చాడు. వాటిని దేవుని కోసం వాడుకోవాలి. కాకపోతే కొన్నిసార్లు మనం వాడుకునే వరాల్లో మంచిదా, చెడ్డదా అని పరీక్షించుకోవాలి. నేను పాటలు రాసేటప్పుడు సినిమా ట్యూన్ మీద రాసేవాడిని. అప్పుడు నాకు ట్యూన్ రాదు నంద్యాలకు పోయినప్పుడు. ఆ నంద్యాల అడవుల్లో ఎవరు దొరుకుతారు, ఎవరు దొరకరు నాకు. ఎవరు లేరు అనుకున్నా నేను. ఎవరు లేరనుకొని చెప్పి సినిమాలకు రాసేవాడిని. ఒక పెద్ద పాస్టర్ నన్ను కూర్చోబెట్టుకొని 2 మాటలు చెప్పాడు. ఇప్పటికే మేరలాగి నేను. సినిమా పాట మీద రాయొద్దు. సినిమా పాట వాళ్ళకి గుర్తొస్తుంది. నువ్వు దాన్ని జ్ఞాపకం చేస్తావు. రెండవది ఏం చెప్పాడో తెలుసా? సినిమా వాళ్ళతో పాడేయొద్దు. వాళ్ళు డబ్బులకు పాడతారు. హృదయంతో పాడరు. హృదయంలో పాడే క్రైస్తవుడితో పాడి. నీ పాటలు ఫేమస్ కాకపోయినా పర్వాలేదు. దేవుడి దగ్గర ఫేమస్ అయితే చాలు. మనుషుల దగ్గర పిచ్చోడా అన్నాడు. పిచ్చోడానే అన్నాడు ఆయన, ముసలాయన. నీ పాటలన్నీ సినిమా ట్యూన్ పాటలే అని మార్చా. నాకు అక్కడ ఒక అబ్బాయి దొరికాడు. ప్రార్థన చేశా. భాస్కర్ అని దొరికాడు అడవులలో. రామాపట్నంలో ఉన్నప్పుడు కేజేడబ్ల్యూ జయకుమార్ మీ ఆసుపత్రిలో ఉన్నాయని నా పాటలకు ట్యూన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పెడుతున్నారో బిడ్డలు, నా బిడ్డలంతా ట్యూన్ పెడుతున్నారు. ఎందుకంటే నేను ఆ ప్రోత్సాహం చేయలేదు. ఆ ప్రోత్సాహానికి కొంతమంది నా స్నేహితులు ఈ సినిమా సంబంధమైన వాళ్ళని అడిగితే, ప్రభుదాస్ మాకు తెలుసు 50,000 మనం ఒక పాట చేస్తాం, 80,000 మనం ఒక పాట చేస్తాం అని చెప్తుంటే నాకు వద్దని చెప్పి. ఎందుకంటే మన సంగీతం ఎలాంటిది అంటే, మన సంగీతం తులసి పత్రిక 3:16 తీయండి. మన సంగీతం ఎలాంటిదో మన వాళ్ళకి తెలియదు పాపం. తెలియక వాళ్ళెవరో పాడే పాటలు పోయి సినిమా వాళ్ళు పాడే పాటలు పాడుతా ఆనందిస్తుంటారు. వాళ్ళు మా పాటలు మెచ్చుకుంటారని. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. అందులో ఏముండాలా? బోధ ఉండాలి. బోధించుచు బుద్ధి చెప్పుచు. ఆ పాటలో బుద్ధి కూడా ఉండాలి. కృపాసహితముగా మీ హృదయములలో నుండి అది హృదయంలో నుండి వచ్చే పాట కాకుండా నోటితో వచ్చే పాట, ఒక సినిమా యాక్టర్ డబ్బులు ఇస్తే పాడే పాటలా మనం వినేది. క్రైస్తవ సంఘం అంతకు దిగజారిపోతే అట్లా. అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 2వ రాకడ కాలంలో పాటలు కూడా జరిగిపోతాయంట. మీకు అందరు తీయండి ఆమోస్ గ్రంథం 6:5 తీయండి అందరూ. 2వ రాకడకి రాయబడ్డ గ్రంథం అది ఆమోస్ గ్రంథం. ఇంటి దగ్గర చదవండి. 2వ రాకడలో దేన్ని వదిలిపెట్టలే ఆయన. దంతపు మంచముల మీద పండుకొని అంటాడు. పెద్ద పెద్ద మంచాలు ఇప్పుడే వస్తున్నాయి. మోసపు కోరికలు కొడతారంట దంతపు మంచాలు. ఆమోస్ గ్రంథంలో దేనిని వదిలిపెట్టారు. బాసాను ఆవులారా అంటాడు ఆలోడని. మీ యజమానులతో తాగట తెచ్చియమంటారని అంటాడు. ఆ గ్రంథం చదువుతుంటే ఎట్లుంటుందో తెలుసా? ఈ దినాన్ని చెప్తా ఉంటాడు. బాసాను ఆవులారా, మీ భర్తలతో మీరు మీ యజమానులతో తాగుడు తెప్పిస్తారా? రే, దంతపు మంచాలు వచ్చాయి, మీరు ఆ మంచాల పెద్ద పడి మోసం చేస్తారు అంటాడు. ఇక్కడేమంటాడు చూడండి 6:5లో, స్వరమండలములతోనూ కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాద్యములను కల్పించుకొందురు. ఆఖరి దినములు కల్పించుకుంటారు. కాబట్టి మనకున్న కృపావరం దేవుడు మహిమార్థమై చేయాలి కానీ మనుషులు విని మనకు మార్కులు వేస్తారు అనుకోవద్దు. నేను ఎప్పుడూ నా తలంతున్నందుకు వాడలేదు. మెచ్చుకుంటారని వాడలేదు. మార్కులు పడతాయని కూడా వాడలేదు. వాడలేదు. ఎవరిని నేను అడగలేదు. నా పాటలు పెట్టమని బిడ్మోరే అని నేను అడగలేదు. వాళ్ళే పెట్టేశారు. నేను అడగలేదు. పుల్పిట్ మీద నుంచి చెప్తున్నా. పుస్తకాలు మటుకు రాయటానికి ప్రారంభం చేశా. అయిపోయినాయి. ఇంకొక పుస్తకమే ఉంది రాయటం. ఈ సంవత్సరం అది ఫినిష్ అయిపోతే దేవుడు నన్ను పిలిచినా కూడా ఫినిష్. నా కార్యాలు సంపూర్తి చేసినట్టు అవుద్ది నేను. కాబట్టి మన వరాలు పరిశుద్ధాత్మ మనకిచ్చేవి. అవి గుర్తుపెట్టుకోండి. మన వరాలు లోకం ఇచ్చేవి కాదు, పరిశుద్ధాత్మ ఇచ్చేవని మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు అంత కష్టపడ్డాడు కదా.
అంత శ్రమపడ్డాడు కదా, ఏమంటాడో చూడండి యోబు 10వ అధ్యాయం 12వ వచనంలో యోబు ఏమంటాడో చూడండి. జీవమును గ్రహించిన నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీవి. అంత పెద్ద భక్తుడు, దేవుడు మెచ్చుకున్న భక్తుడు. అన్ని శ్రమలు వస్తే, అన్ని కష్టాలు వస్తే నేను 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 నిలబడగలిగినానని అంటాలే. నేను నిలబడ్డా నా కష్టాలలో, నేను పెద్ద సాక్ష్యం చెప్తాను అంటాను లేదు. ఏమంటాడు మళ్ళా చూడండి, జీవము అనుగ్రహించిన నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతుంది, నరకంలో పడకుండా ఆత్మను. అందుకే నా విమోచకుడు సజీవుడు అంటాడు 19వ అధ్యాయం. నేను ఆడ నిలబడతా మళ్ళీ ఆయన దగ్గర అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఆయన కాపాడాడంట. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడతాడు. కాపాడితే బిడలారా, వచ్చే సంవత్సరం నేనైతే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతా. నేనైతే అల్ప జీవితం కోసం ఆరాటపడను. అల్ప జీవితం కోసం దేవుడు చేయమనే పని కాకుండా, దేవుని కాలమును చేసే పని కాకుండా, క్షణభంగురమైన డబ్బు, క్షణభంగురమైన జీవితం కోసం కక్కుర్తి పడకూడదు. మనం కక్కుర్తి పడకూడదు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు అవి సంఘానికి క్షేమం కలగజేయాలా, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కలగజేయాలా, దేవునికి మహిమ తేవాలి. అవి మనం చేసే కార్యాలు. అవి 3 మనమైతే చేయవలసిన వారమై ఉన్నాం. తర్వాత ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్నాం. మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఆ కృతజ్ఞత విస్తరించాలి. కొలసీ పత్రిక 2:7వ వచనంలో ఆఖరి భాగంలో ఏమంటాడంటే, కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు ఆయన యందు విస్తరింపచేసి ఆయన యందు నడుచుకునుడి అంటాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన మేలులకు, ఈ సంవత్సరం అంతా మన కొరకు ఆయన చూపించిన ప్రేమకు, ఆయన మన హృదయాలను బండబారకుండా దేవుని కృప ద్వారా మనకు చూపించిన కృపకు మనం ఏం చేయాలి అంటే, మన హృదయాలు ఆయనకు సమర్పించుకొని కృతజ్ఞత చేయాలి. ఆయనకి ఇష్టం కృతజ్ఞత. లూకా 17వ అధ్యాయం 17-18 పోయి చదవండి. ఆయన 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. 17-18 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. ఈ తమ్మండుగురు ఏరి ఎక్కడున్నారంటాడు. వాళ్ళు రాలా, 9 రాలా. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు రీతిగా తిరిగి వచ్చిన వారు ఎవడు లేవు. ఒక అన్యుడు వచ్చాడు దేవుడి దగ్గరికి, యూదుడు రాలా. ఆ వచ్చి థ్యాంక్స్ చెప్పిన వాడు ఎవడంటే అన్యుడికున్న బుద్ధి యూదులకి లేదు. క్రైస్తవేతరులకున్న బుద్ధి మనకు లేకపోతే అట్ట. మనం ఏ దినాన పడితే ఆ దినాన మనకు ఏదో డబ్బులు అని అనుకుంటే అట్ట. మనం అన్ని విషయాలలో లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారమై ఈ లోకంలో జీవించాలి. కృతజ్ఞత 43వ కీర్తన 4వ వచనం చూడండి, ఏమంటాడు కృతజ్ఞత గురించి ఇంకొక మాట అంటాడు. అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకును, నాకు ఆనందం కలుగజేసు దేవుని వద్దకును చేరుదును. దేవా, నా దేవా, సితారా మండలముతో చేయొచ్చు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆషావు రాస్తాడు, నేను దేవుని మందిరానికి వెళ్తాను, ఆ మందిరంలో సితారా వాయించుతాను. నేను వాయించి ఏం చేస్తానో తెలుసా ఆయనకి? కృతజ్ఞత. అంటే అర్థం ఏంటంటే, కృతజ్ఞతే మన కీర్తన, కృతజ్ఞతే మన వాక్యం, కృతజ్ఞతే మన జీవితం. ఈ కృతజ్ఞత లేకుండా జీవించే జీవితం అడ్డ జీవితం జీవిస్తాం. ఈ కృతజ్ఞత లేకుండా వాక్యం చెప్తే అది వాక్యం కాదు, అది గద్దింపులు కావు, ఏయో మిమ్మల్ని చెప్పడానికి పెట్టకథలు. ఈ కృతజ్ఞత లేకుండా నేను పాట పాడితే ఆ పాట కాదు, దేవుడికి ఇష్టమైంది కాదు. ఆయన నీ హృదయాన్ని చూచినప్పుడు దేవుని మందిరంలో నుంచి
కీర్తన 11:4లో ఆ హృదయంలో ఏముండాలా? ఆయన చేసిన కృతజ్ఞత నిండి, ఆ కృతజ్ఞత వాక్యములో, ఆ కృతజ్ఞత జీవితంలో, ఆ కృతజ్ఞత కీర్తనలో, ఆ కృతజ్ఞత స్తుతుల్లో రావాలి. నీ హృదయంలో దేవుడు చేసిన మేలులన్నీ నింపబడతాయి. అన్నిటికంటే మేలులేంటి? మరణము నుండి లేపాడు. కరోనా అనే మహాపిశాచి పడితే ఆ పిశాచిలో నుండి మనం లేయగలమా? దేవుడు లేపాడు. ఏమి ఇయ్యగలం ఈ ప్రాణానికి? ఏమి ఇస్తున్నాం? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి? ఎంత కృతజ్ఞత! ఈవెన్ సమాధి చేయటానికి కూడా వీలు లేకుండా పోయింది ఆ దినాల్లో. అది కూడా నోచుకుని దినాలు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన జీవితాలను ఆయన ఎలా లేపాడు? ఎలా లేపాడు? అక్కడ కష్ట దినాల్లో ఈ కట్ట కింద పల్లికి పోయాను నేను వాక్యం చెప్పడానికి. వాళ్ళ చర్చి యానివర్సరీకి పోయాను. ఆయనకున్నది చైర్మన్కి ఉంది. అదే తీసుకొని మైక్ తీసుకుని నేను 45 నిమిషాలు 45-50 నిమిషాలు మాట్లాడాను. నా గుండెలకు వచ్చింది. దేవుడు కాపాడాడు మరణం మీద నుంచి. నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా? మనుషులకు భయపడి దేవునికి చెప్పకుండా ఉండటం నేను నా చేత అవుద్దా? నరకానికి పోతానుగా. నరకానికి పోయేదానికంటే మనుషులు 4 తిట్ట నాకే, నన్ను కొడితే నాకే. నేను నరకంలో నిత్యం కాలకుండా మనుషులు నన్ను ఏం చేయగలరు? కాబట్టి కృతజ్ఞత అనేది చాలా విలువైంది. అది లేని జీవితం నీకు కొత్త సంవత్సరం మంచిదే కాదు. నువ్వు ప్రవేశించే సంవత్సరం, ఈ సంవత్సరం చేసిన మేలులన్నీ ఒకసారి కృతజ్ఞత చెల్లించి కృతజ్ఞతకి నువ్వు లోబడాలి. అదే కీర్తనీయుడు రాశాడు. కొలసీ 3:15 చూడండి. ఇంకా ఏముందో కొలసీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎందుకొరకే మీరొక శరీరముగా పిలువబడుతుంది కదా. మీరొక శరీరముగా పిలువబడుతుంది. సంఘం ఒకే శరీరం, అది మర్చిపోకూడదు. ఒకవేళ ఇప్పుడు తప్పుడు భావాలు ఎవరన్నా ఉన్నాయేమో, తప్పుడు భావాలన్న వారందరూ నరకానికే. సంఘం ఒకే శరీరం. ఆయన శిరస్సు, మనం శరీరం. నా చెయ్యి నేను శరీరంలో కాని దాన్ని అంటే అట్ట, ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యిని నువ్వు మా శరీరం కాదంటే అట్ట తప్పు కదా. ఇది ఒక కులానికి, మతానికి, జాతికి సంబంధించింది కాదు. యేసు పునరుద్ధానానికి సంబంధించింది క్రైస్తవ సంఘం. ఆ సంఘం అంతా ఒకే. అందుకోసమే యేసుప్రభు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, సకల జనులకు సంతోషం. అందులో సకల జనులు కలిశారు. ఈ ప్రార్థనా మందిరం కూడా ఏమని రాశాడు? 56 యెషయా 56:4-5 చదవండి. సకల జనులకు ప్రార్థనా మందిరం. ఇది ఒకరి ఆధిక్యత, ఒకరి భారము, ఒకరి చేష్టాలుగా చూపించవలసింది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములో ఏలుచుండే ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడ్డారు కాబట్టి మనం ఆత్మచేత పిలువబడ్డామని రాయబడి ఉంది. ఇంకా మనం లోతుకు పోతే ఆత్మచేత పిలువబడ్డవారం, మనం ఆత్మచేత పిలువబడ్డవారం. ఈ పని మనం కలిగి ఉండాలి. ఇంకొక పని మనం చేయాలి. పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ కృతజ్ఞత. ఇప్పుడు మనం కృతజ్ఞత చూస్తున్నాం. కృతజ్ఞత అంటే మన బిడ్డలు కానుకలు వేస్తారు. మంచిదే, చాలా మంచిది. కానుకలు వేయటం తప్పులేదు. కానుకలు ఏమన్నాడు దేవుడు? ఆయన చేసిన ఉపకారానికి నేను ఏమి చెల్లిద్దును? ఆయన మందిరంలో వేస్తా. ఇంకొకటి ఏంది? నా జీవితం కూడా వేసేస్తా. ఇంకొకటి ఏంటంటే, కృతజ్ఞత అంటే ఇంకొకటి మీరు బయట చెప్పాల్సింది దేవుని గురించి చెప్పాలి. సమరయ స్త్రీకి కృతజ్ఞత ఉంది. ఆమె ఒక సమరయ స్త్రీ, వెలివేయబడ్డ చెట్టు. ఒక విధంగా చెప్పాలనుకుంటే ఆ పేటనే భయంకరమైన పేటగా పెట్టారు. అందులో అడుగు కూడా పెట్టకూడదు. అందులో ఎవరితో మాట్లాడకూడదు. అలాంటి స్థలానికి యేసుప్రభు పోయాడు. అడుగు పెట్టకూడదన్న రూల్ ఉన్న స్థలానికి పోయాడు. మాట్లాడకూడదన్నాక సమరస్తుడు కూడా మాట్లాడదు ఆయనతో. ఆయనే మాట్లాడాడు. అమ్మా, దాహానికి నీళ్ళు ఇస్తావని ప్రారంభం చేశాడు సంభాషణ. ఆమె మార్పు చెంది నాకేం చేసిందో తెలుసా? ఆమె కృతజ్ఞత ఎట్ట చెల్లించింది?
ఆయన చేసినది, నేను చేసినది, నాతో చెప్పినది మెస్సయా కాడా? ఆయన తప్పు నేను చెప్పింది. నేను చేసినది నాతో చెప్పినవాడు మెస్సయా కాదా? ఎప్పుడన్నా మనం సాక్ష్యం చెప్పామా ఈ సంవత్సరం? సాక్ష్యం ఏంది? ఎవరికైనా పలకరించామా? వాక్యం చెప్పామా? చర్చిలో ఎవరో ఎట్లా చూస్తున్నాం, కానీ ఎవరికైనా వాక్యం చెప్పావా ఈ సంవత్సరంలో? ఎవరికైనా ఒకరికి నీ సాక్ష్యం ఎవరికైనా చెప్పావా? నీ జీవితం ఎవరితోనన్నా పంచావా? ప్రభు బల్ల తీసుకుంటావు, ఎట్లా తీసుకుంటావు? ప్రభు బల్ల తీసుకుంటాం, ఎట్లా తీసుకుంటావు? ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కండిషన్ ఉంది. 1 కొరింథీ 11 చూడండి. ఇంటికి పోయి ఆయన మరణమును ప్రచురించమని ఉంది కదా. ఆయన నీ కోసం చనిపోయాడని చెప్పాలి కదా. 11వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 23, 24 వచనాలు చూడండి. మరణాన్ని ప్రచురించమని ఉంటుంది కదా. ఆయన మరణాన్ని గురించి, ఆయన ప్రచురించటం గురించి ఒక్కసారైనా ప్రయత్నం చేశావా? ఒక్కసారైనా ప్రయత్నం చేశావా? వచ్చే సంవత్సరం చేద్దాం. వచ్చే సంవత్సరం చేద్దాం. నీకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞత ఒక స్తుతి అవుద్ది. ఆ కృతజ్ఞత ఒక సాక్ష్యం అవుద్ది. ఆ కృతజ్ఞత ఒక సమర్పణ అవుద్ది. కృతజ్ఞత అనేది ఒట్టి మాటతో చెప్పే కృతజ్ఞత కలవాడిని, నాకు కృతజ్ఞత ఉంది అని చెప్పుకునేది కాదు. అది క్రియాపూర్వకంగా బయటపడవలసింది. నీకు నిజంగా కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞత ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో బయటపడాలి. దేవుని సన్నిధిలో బయటపడాలి. ఈ ఆఖరి దినాల్లో కొన్ని వచనాలు మనం నేర్చుకున్నాం. మళ్ళా వాటిని ఒక్కసారి చూసి మనం ముగిద్దాం, టైం కూడా అయిపోతుంది. మన జీవితం చాలా అల్పమైంది. అసలు మానవ జీవితం ఎంత అల్పమైందో అంత అల్పమైంది. ఎంత అల్పమైందో అంత అల్పమైంది. ఎప్పుడు కళ్ళు మూసుకుంటామో తెలియదు. మరుసటి రోజే కాదు, ఆ రోజే తీసుకుపోయి గుంటలో పడేయాలంటారు. ఇక అసలు మనకు భూలోకంతో స్నేహం ఉండదు, సంబంధం ఉండదు, ఏముండదు. ఇంకా ఏమీ లేదు. ఎప్పుడన్నా ఆలోచించావా మరణాన్ని గురించి? నేను మరణిస్తే ఏమైపోతాను? మట్టయిపోతాను కదా. పురుగులు పడతా. ఆ పురుగులు తినేసి నా శరీరం అంతా పోద్దు. ఆ సూటు కూడా ఉండదు. అది నా స్థితి. నీటి బుడగలాగా పోతాం, గడ్డి పువ్వులాగా ఎండిపోతాం. పువ్వు వికసించినట్టు వికసించి అది దాని రాలిపోయినట్టు రాలిపోతాం. త్రాసులో ఉండబడిన ధూళిలాగా పోతాం. త్రాసులో ఉండే ధూళిలాగా. బావిలో చేతుంటే నీళ్లు ఆ బొట్టు పడ్డట్టు పడిపోతాం. బయటికి రాం, బయటిలో ఉన్నాం, మళ్ళా పోతే ఆ నెలలో పడిపోతాం. మనం అంత అల్పమైన జీవితం అండి. దేవుడు మరి ఒక సంవత్సరం ఇవ్వబోతున్నాడు తెలుసా. మరి ఒక కొత్త సంవత్సరం రాబోతున్నాడు. ఆ సంవత్సరం దావీదు కానీ ఆషాబు కానీ ఏం చెప్పాడంటే, నేనైతే అని ఒక ఆయన, నాకైతే అని ఒక ఆయన. నేనైతేనేమో ఆషాబు అన్నాడు. ఆషాబు గాయకుడు, ఆనాడు క్వైర్ లీడర్ ఆయన ఆషాబు. దావీదు వచ్చి పెద్ద మహారాజు. వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఆయన యందు నమ్మిక ఉంచుతాం, మేము ఆయన యందు నమ్మిక ఉంచుతాం. మా నమ్మిక ఆయన మీద కదా, మా నమ్మిక ఆయన మీద, మనుషుల మీద కాదు. మనుషుల మీద పెడితే క్షణం మారిపోతుండాలి. మన బుద్ధి మారుతుంది, మనుషులు మారుతాం, మనం ఆశ్రయించే ఆశ్రయం మారిపోద్ది. ఈరోజు ఇంకొకరితో, రేపు ఇంకొకరితో మన ఆశ్రయాలు మారిపోద్ది. ఒక దుష్టబుద్ధి తయారైపోతాం మనుషుల మీద ఆధారపడి. నా నమ్మకం ఇద్దరు కలిసి కూడా, నా పొందు కూడా ఆయన అంటాడు, నా పొందు కూడా ఆయన అంటాడు 73లో. ఆషావు ఇంకా కొంచెం ముందుకు పోతాడు గాయకుడు. నా పొందు కూడా ఆయనే అంటాడు. నాకు ఆయన పొందు ఉంది. ఫ్రెండ్స్ సేవ తర్వాత ఇంకొకటి ఆలోచించాం. ఆత్మ పొందకుండా జీవించే క్రైస్తవుడు కాదు. ఆత్మ లేకపోతే ప్రకృతి మనుషుల్లాగా నువ్వు గుళ్ళో కూడా జీవిస్తున్నావు. ప్రకృతి మనుషుడు జీవించాడు కాబట్టి ప్రకృతి సంబంధమైన క్రియలు సంఘంలోకి రాబోతున్నాయి. రానియగాకండి. నువ్వు ప్రకృతి అయినప్పుడు సంఘాన్ని ప్రకృతిగా మార్చొద్దు. అది ఇంకా నీ కుటుంబానికి చేటు. ఆత్మ సంబంధమైన సంఘం, పరలోక సంబంధమైన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నది సంఘం. అది నీది నాది కానే కాదు. ఆఖరిది ఇంకొకటి ఏంటంటే,
నీవు కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలన్నిటికీ సంవత్సరం కృతజ్ఞత 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 కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత ఎలాంటిదై ఉండాలి అంటే క్రియాత్మకంగా ఉండాలి. అది సాక్ష్యం అవ్వాలా, అది స్తుతి అవ్వాలా, అది క్రియాత్మకమైన జీవితం అవ్వాలి. కృతజ్ఞత అనేది మాట కాదు, అది ఒక క్రియ. అది మనం బయలుపరిచేటప్పుడు క్రియాత్మకంగా ఈ లోకానికి బయలుపరిచితే క్షేమం కలుగుతుంది. నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. నీ కుటుంబానికి, నా కుటుంబానికి క్షేమం కలగాలంటే దేవుని యందు నమ్మికొంచు, మరొకటి కృతజ్ఞత కలిగి జీవించు. తల ఉంచుదామా? ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ఆదివారం వ్యక్తిగతంగా చేసుకుందాం. ఒక్క నిమిషం వ్యక్తిగతంగా మనవలో ఏ బలహీనత ఉన్నా దేవుడు క్షమిస్తాడు. ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నీ వాక్యానికి విరోధంగా నడుస్తున్నాను, కాలాలు కూడా మార్చేస్తున్నాను, లెక్కలు కూడా మార్చేస్తున్నాను, నా జీవితంలో అన్నీ మార్చడం చేత అవుతున్నాయి, కానీ నేను మారటం చేత కావటం లేదు. నేను మారాలి. నేను మారితే నా కుటుంబం మారితే నా సంఘం. నేను మారకపోతే అది నా కుటుంబానికి చాలా చేటు, తెలియని కీడు. కాబట్టి నేనైతే అని బిడ్డలు చెప్పినట్టుగా నీవైతే నేనైతే ఆయనకు లోబడదాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప రక్షక, ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారం నీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ వాక్యం మా జీవితంతో ఏం మాట్లాడిందో ఒకసారి మేము ఇక్కడ ధ్యానించి, గృహానికి పోయి ధ్యానించి, నీ వాక్యాన్ని లోబడి మా కుటుంబాలను కట్టుకోవటానికి మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడకపోతే మా కుటుంబాలు మేము కట్టుకోలేము. అవి సాతాను పాలవుతాయి. ఆ దౌర్భాగ్య స్థితి మాకు కలగకుండా ఉండటానికి, నీ మీద నమ్మిక ఉంచడానికి మాకు దయచేయండి. నమ్మిక ఉంచి ఇతరులకు మేలు చేయటానికి, సత్యంగా నీ పాదాల దగ్గర నిలబడగలగటానికి, మా మార్గాలు నీకు అప్పగించటానికి, మౌనంగా కనిపెట్టి నీ చిత్తాన్ని లోబడి నడవటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. మేము మట్టివారమయ్యా, నీవు మహిమోత్ముడు, మేము అల్పులం, నీవైతే మహోన్నతుడు. నీ పాదాల దగ్గరికి చేరి నిత్యము నీతో ఉండాలనే భాగ్యం మాకు కావాలి తండ్రి. ఈ క్షణభంగూరమైన ఈ శరీరం రాలిపోని మహిమ శరీరం మాకు ఇస్తామని వాగ్దానం చేశావు. నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించడానికి చనిపోవడని చెప్పావు. అలాంటి లోకం మాకు కావాలి మేడం తండ్రి. మేము కాలిపోయే లోకం మాకొద్దు. కాబట్టి నిన్ను నమ్మటానికి, నీ ఆత్మను కలిగి ఉండటానికి, కృతజ్ఞత కలిగి జీవించడానికి, ఆ కృతజ్ఞత క్రియరూపంగా చూపించడానికి మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.